మనతాన గోదారమ్మ వారుతుంది, కృష్ణమ్మ దుంకుతుంది. కానీ బీచ్కి పోవాలంటే ఆంధ్ర వైజాగ్ కో తమిళనాడు మద్రాస్ కో పోవాలి. అట్లనే దీవుల్లో ఎంజాయ్ చేయాలంటే మాల్దీవులకు లక్షద్వీప్ కు పోతుంటారు బగ్గమంది. అసొంటి మనతానుంటే ఎట్లుంటది? ఏ సముద్రమే లేదు, దీవులు ఏడికెళ్ళొస్తాయి అంటారేమో. పక్కా ఉన్నాయి. సముద్ర దీవులకు గింత సుత తక్కువ కాకుండా ఇంతకు ఏడంటురా చల సుడురిగా. ములుగు జిల్లా లక్నవరం అందాలి. మొన్నటిదాకా 2 దీవులుండే, ఇక ఇప్పుడు 3వ దీవి సుత రెడైంది. ఆల్రెడీ టూరిస్టులు పోతున్నారు సుత. కానీ ఏమన్నున్నదా, చుట్టూ కొండలు, రంగేసినట్టు పచ్చని చెట్లు, సరస్సు నిండా నీళ్లు, మీదుంగా తీగల బిడ్జి. పడవల బోటింగ్ చేసుకుంటా ప్రకృతి అందాలు చూస్తుంటే అస్సలు గదల బుద్ధి కాదనుకో రాదుర్రి. 3 ఎకరాలు ఉన్న 3వ దీవిలో ఏక నెంబర్ సౌలతులు చేసిర్రు. ఒడ్డుకు పండుకుంటాటు కుర్చీలు, నీళ్ల మీద కర్రతో చేసిన 22 వుడెన్ కాటేజీలు, అన్నిటికి కలిపి స్విమ్మింగ్ పూల్, కొన్ని కాటేజీల లోపల సుధా స్విమ్మింగ్ పూల్, పోరలాడుకుంటానికి తీరు సౌలతులు, రోప్ వే, జిప్ లైన్, స్కై సైక్లింగ్, పెడల్ బోట్స్, కయాకింగ్ బోట్స్, శిఖర బోట్స్ ఉన్నాయి. మొన్ననే మంత్రులు సీతక్క, జూబల్లి సార్ వచ్చి చాలు చేసిండ్రు. మాల్దీవులు ఉన్నావా ములుగులు ఉన్నావా అనిపిస్తుంది పక్క. బుడ్డ బోట్లు, ఎయిర్ బెలూన్లు, ఏదంటే దాంట్లో తిరుక్కుంటా సరస్సు అందాలు చూడొచ్చు. ఇక రాత్రిపూట ఫైర్ క్యాంప్ సుధా పెట్టుకొని పొట్టు ఎంజాయ్ చేయొచ్చు. గింత ముద్దుగున్న దీవులు ఎండాకాలం వస్తే సుక్క నీళ్లు లేకుండా అయితాయి. అందుకే ఎప్పటికీ నీళ్లుండేటట్టు ఆలోచన చేస్తుందట సర్కారు. ఇక తీర్వాటం ఉంటే అట్లా పోయి లక్నవరం దీవుల అందాలు చూసిరారి మరి.